ఈరోజు మన వీడియోలో టీఎఫ్ఐ హీరోస్ కమ్బ్యాక్ అనే టాపిక్ పైన మన వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. మన టీఎఫ్ఐ హీరోస్లో కొంతమంది హీరోస్ ప్రస్తుతం ఒక ఫ్లాప్ రన్లో అయితే ఉన్నారు. వాళ్ళు రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్లో 2 or more ఫిలిమ్స్ అనేవి కొంచెం డిసప్పాయింట్ చేసి ఉంటే వాళ్ళు ఒక ఫ్లాప్ రన్లో ఉన్నారని నేను భావిస్తున్నాను. అలాంటి హీరోస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ లిస్ట్లో లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు, ఒక సటిల్ టైప్ ఆఫ్ హీరోస్ ఉన్నారు, అప్కమింగ్ జనరేషన్ హీరోస్ ఉన్నారు. దాదాపుగా ఫ్లాప్ రన్లో ఉన్న అందరు హీరోస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. మన ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం కదా, ఆడియన్స్ ఎందుకు థియేటర్స్కి రావట్లేదని. వాళ్ళు ఎప్పట్లాగా థియేటర్స్కి రావాలంటే మన టాలీవుడ్ హీరోస్ కంబ్యాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి సినిమాలు వస్తేనే ఆడియన్స్ థియేటర్స్కి వస్తారు. మంచి సినిమాలు రావాలంటే మన టీఎఫ్ఐ హీరోలు మంచి పాత్రలను, మంచి కథలను ఎంచుకోవాలి. మంచి కథలను ఎంచుకోవడంలో లేదా మంచి పాత్రలను ఎంచుకోవడంలో కొంతమంది టీఎఫ్ఐ హీరోలు అయితే విఫలమవుతున్నారు. దీని మూలంగా వరుస ఫ్లాప్ సినిమాలలో మునిగిపోతున్నారు. మన టీఎఫ్ఐ బాగుండాలన్నా, థియేటర్లు ఆడియన్స్తో కిక్కిరిసిపోవాలన్నా ప్రస్తుతం ఫ్లాపుల్లో మునిగిపోతున్న కొంతమంది టీఎఫ్ఐ హీరోల కంబ్యాక్ అనేది చాలా అవసరం. ఇలా ఫ్లాపుల్లో మునిగిపోతూ మంచి సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్న మన కొంతమంది టీఎఫ్ఐ హీరోస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ లిస్టులో మొదటి హీరో పేరు ఒక లెజెండరీ యాక్టర్, టాలీవుడ్ కా బాస్, మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు పాలిటిక్స్ నుంచి మళ్ళీ సినిమాస్కి వచ్చిన తర్వాత నుంచి దగ్గర ఒక 7 నుంచి 8 సినిమాల వరకు తీశారు. ఆయన తీసిన ఈ సినిమాలలో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయితే పడలేదనే చెప్పుకోవాలి. ఎస్, వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150 లాంటి చిత్రాలు ఒక మంచి చిత్రాలని చెప్పుకోవాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పర్ఫామ్ చేసినాయని చెప్పుకోవచ్చు. ఇవి సమ్వాట్ డీసెంట్ గుడ్ ఫిలిమ్స్ ఆర్ హిట్ ఫిలిమ్స్. బట్ ఒక బ్లాక్ బస్టర్ లాంటి సినిమా అయితే పడలేదని చెప్పుకోవాలి. చిరంజీవి గారి సినిమాల్లో రీసెంట్గా వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. బోలా శంకర్, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ మరియు ఆచార్య. ఈ సినిమాలలో ఒక్క వాల్తేరు వీరయ్య అనే సినిమాని మినహాయిస్తే మిగిలిన 3 సినిమాలు థియేటర్స్ దగ్గర అంత బాగా ఆడలేదనే చెప్పుకోవాలి. అందులో ఆచార్య మరియు బోలా శంకర్ లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ పరిస్థితుల్లో చిరంజీవి గారికి ఖచ్చితంగా ఒక కంబ్యాక్ ఫిలిం అయితే అవసరం. చిరంజీవి గారి రాబోయే సినిమాల గురించి మాట్లాడుకుంటే విశ్వాంబర మరియు అనిల్ రావిపూడి గారితో ఒక చిత్రం చేస్తున్నారు. అది వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుంది. మరియు శ్రీకాంత్ ఓదెలాతో ఇంకో సినిమాని కన్ఫర్మ్ చేసుకున్నారు. చిరంజీవి గారు రాబోతున్న విశ్వాంబర సినిమాతో అయినా మంచి కంబ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. లేదా అనిల్ రావిపూడి గారి చిత్రంతో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ లిస్ట్లో మన సెకండ్ హీరో మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఈజ్ ఏ వెరీ టాలెంటెడ్ యాక్టర్ అని చెప్పుకోవాలి. ఎంత టాలెంట్ ఉన్న మంచి కథ అనేది పడకపోతే కొన్ని ఫ్లాప్స్ని మరియు నెగిటివిటీని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. విజయ్ దేవరకొండ గారి రీసెంట్ ఫిలిమ్స్ చూస్తే ఫ్యామిలీ స్టార్, ఖుషి, టైగర్. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 3 సినిమాల్లో ఏ సినిమా కనీసం యావరేజ్గా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలవకపోవడమే. విజయ్ దేవరకొండ గారు ఈజ్ ఏ ప్రూవెన్ యాక్టర్. మన అతని నుంచి ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా మళ్ళీ అతని సినిమా హిట్ కోసం మనం మళ్ళీ థియేటర్స్కి వెళ్తూనే ఉంటాం. కానీ మనకు నచ్చిన హీరోలని, మనం అభిమానించే హీరోలని మంచి క్యారెక్టర్స్లో చూడాలని మనం ఎప్పుడూ కోరుకుంటాం. సో విజయ్ దేవరకొండ గారు కూడా రాబోతున్న తన ఫిలిం కింగ్డమ్తో మంచి కంబ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ లిస్ట్లో థర్డ్ హీరో వచ్చేసి మన మాస్ మహారాజా రవితేజ గారు. రవితేజ గారి ఫిలిమ్స్ గురించి చెప్పాలంటే నేను నా స్కూల్ డేస్లో ఒక విక్రమార్కుడు, ఒక అమ్మా నాన్న తమిళమ్మాయి, ఒక ఈడియట్ లాంటి మాస్ సినిమాలు చూసి పెరిగాను నేను. అలాంటి రవితేజ గారిని ఇప్పుడున్న ఫ్లాప్ రన్లో చూడడానికి నాకు చాలా బాధేస్తుంది. రవితేజ గారు నటించిన రీసెంట్ సినిమాలు చూసుకుంటే మిస్టర్ బచ్చన్, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో ఏ సినిమా హిట్ అవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం కూడా స్క్రిప్ట్ సెలక్షన్ అనే చెప్పుకోవాలి. రవితేజ గారు రాబోతున్న తన మాస్ జాతర అనే సినిమాతోనైనా మంచి కంబ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసి మన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారు. మన రామ్ గారు ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ సినిమా అయినా చేయగలరు, నేను శైల్య లాంటి క్లాస్ సినిమా అయినా చేయగలరు. రామ్ గారి రీసెంట్ ఫిలిమ్స్ చూస్తే డబల్ ఇస్మార్ట్ శంకర్, స్కంద, ద వారియర్, రెడ్ అనే చిత్రాలు నటించారు. ఈ చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్స్గా నిలిచాయి. రామ్ గారు ప్రతి సినిమాలో ఆయన 100% ఎఫర్ట్ అయితే ఇస్తున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్కి, స్కందాలో ఇంకో ట్రాన్స్ఫర్మేషన్కి, ఆయన క్యారెక్టరైజేషన్కి ఖచ్చితంగా ఆయన బ్లడ్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేస్తున్నారు. కానీ స్క్రిప్ట్ సెలక్షన్ వల్ల మంచి సినిమాలు పట్టలేదని చెప్పుకోవాలి. రామ్ గారు రాబోతున్న తన ఆంధ్ర తాలూకా కింగ్ అనే సినిమాతోనైనా మంచి కంబ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా బాగుంది. నాకు మళ్ళీ వింటేజ్ రామ్ గారిని ఈ సినిమాలో చూడబోతున్నాను అనిపించింది ఆ టీజర్ చూసిన తర్వాత. ఈ లిస్ట్లో నెంబర్ 5 వచ్చేసి మన సిసింద్రి అక్కినేని అఖిల్ గారు.
అఖిల్ గారు మంచి యాక్టర్ అని ప్రూవ్ చేసుకునే ఫిలిం ఇంకా ఆయనకి రాలేదని చెప్పుకోవాలి. ఆయన రీసెంట్గా నటించిన చిత్రాల గురించి మాట్లాడుకుంటే ఏజెంట్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మరియు మిస్టర్ మజ్ను వంటి సినిమాలు నటించారు. ఈ చిత్రాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే చిత్రం ప్రస్తుతం అఖిల్ గారి కెరియర్ బెస్ట్ ఫిలింగా అయితే ఉంది. ఏజెంట్ ఫిలిం అయితే డిజాస్టర్గా నిలిచింది. మిస్టర్ మజ్ను ఫిలిం అయితే ఫ్లాప్ అని చెప్పుకోవాలి. అఖిల్ గారు రాబోతున్న లెనిన్ సినిమాతోనైనా మంచి విజయాన్ని సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఈ లిస్ట్లో నెంబర్ 6 వచ్చేసి మన నితిన్ గారు కూడా ఒక దారుణమైన ఫ్లాప్ రన్లో అయితే ఉన్నారని చెప్పుకోవాలి. నితిన్ గారు రీసెంట్గా నటించిన సినిమాల గురించి మాట్లాడుకుంటే తమ్ముడు, రాబిన్హుడ్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు నటించారు. ఈ సినిమాల్లో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత బాగా ఆడలేదని చెప్పుకోవాలి. నితిన్ గారు ఈ ఫ్లాప్ రన్లో ఉండడానికి మెయిన్ కారణం అయితే ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ అనే చెప్పుకోవాలి. నితిన్ గారు రాబోతున్న ఎల్లమ్మ అనే చిత్రంతోనైనా మంచి బ్లాక్ బస్టర్ అందుకోవాలని నేను కోరుకుంటున్నాను. దిల్ రాజు గారు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాతో మంచి విజయం అయితే సాధించాలని నేను కోరుకుంటున్నాను. మన లిస్ట్లో హీరో నెంబర్ 7 వచ్చేసి అల్లరి నరేష్ గారు. అల్లరి నరేష్ గారు చాలా మంచి యాక్టర్. ఆయన కామెడీ ఫిలిమ్స్ అయితే నాకు చాలా ఇష్టం. కత్తి కాంతారావు కానీ, కిత్తకిత్తలు కానీ, బ్లేడు బాబ్జీ లాంటి సినిమాలు నేను చిన్నప్పుడు ఇలాంటి సినిమాలు చాలా చూసేవాడిని. ఈ సినిమాలు చూస్తున్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటాను. ఆయన ఎప్పుడైతే ఇలాంటి కామెడీ సినిమాలు తీయడం మానేశాడో అప్పటి నుంచి ఆయన కొంచెం ఫ్లాప్ రన్లో ఉన్నాడని చెప్పుకోవాలి. అల్లరి నరేష్ గారు రీసెంట్గా నటించిన చిత్రాల గురించి మనం మాట్లాడుకుంటే బచ్చలమల్లి, ఇట్లు మారేడుమల్లి ప్రజానికం, ఉగ్రం, ఆ ఒక్కటి అడక్కు వంటి సినిమాలు నటించారు. ఈ సినిమాల్లో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ అవ్వలేదు. అల్లరి నరేష్ గారు రాబోతున్న సభకు నమస్కారం అనే చిత్రంతోనైనా మంచి విజయం అనేది సాధించాలని నేను కోరుకుంటున్నాను. రీసెంట్గా అల్లరి నరేష్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లోనో ఒక ఇంటర్వ్యూలోనో ఒక క్రేజీ అప్డేట్ అయితే ఇచ్చారు. ఆయన సుడిగాడుకి సీక్వెల్ చేయబోతున్నారంట. అంటే సుడిగాడు 2 అనే సినిమా రాబోతుందంట. నాకు పర్సనల్గా సుడిగాడు సినిమా అంటే చాలా ఇష్టం. చాలా కామెడీగా ఉంటుంది ఫిలిం. సుడిగాడు 2 కూడా వస్తే ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఇది టీఎఫ్ఐ హీరోస్ కంబ్యాక్ అనే టాపిక్ పైన మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.